హలో గైస్, ఈరోజు మనం మెదక్ కిలాకి వచ్చాము. ఇది తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్లోనే పైకి వెహికల్తో పాటు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. దీనికున్న రాజమార్గం ఇప్పుడు ధ్వంసం చేయబడింది. కాబట్టి ఎవరైనా వెహికల్లో వెళ్ళాలనుకున్నట్టయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రూట్లోనే వెళ్ళొచ్చు. ఈ కోట ఊరి నుంచి 500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కొండపైన ఉన్న ఈ కిలా మీరు ఊరిలో ఎక్కడి నుంచి అయినా దీన్ని చూడవచ్చు. మెదక్ బస్ డిపో నుంచి మనం ఇక్కడికి వెళ్ళడానికి రూట్ అయితే ఉంటుంది. ఇదిగో ఇక్కడే వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ చేస్తారు. ఓకే గైస్, ఇక్కడ మెదక్ కిలాని చూడడానికి వచ్చిన వాళ్ళ కొరకు ఇక్కడ చూడొచ్చు మెదక్ హరిత హోటల్ అని అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి కూడా మనకు అక్కడ చాలా బాగా వ్యూ కూడా ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు చూస్తున్న ఈ రెస్టారెంట్ ఒకప్పుడు ముబారక్ మహల్ అన్నమాట. సో దాన్ని ఇప్పుడు రీఇనోవేట్ చేసి రెస్టారెంట్గా వాడుతున్నారు. ఇక్కడ నుంచి మెదక్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. గాయస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూట్ నుంచి కూడా మనకు ఒక గేట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎవరు కూడా వాడడం లేదు. ఒకప్పుడు ఇక్కడ నుంచి కూడా రాజమార్గం అనేది ఉండేది. ఇక్కడ ఇప్పుడు ఒక ఐరన్ గేట్ని అయితే ఫిట్ చేశారు. కానీ ఒకప్పుడు దీనికంటే ముందు చెక్కతో చేయబడ్డ గేట్లు ఉండేవి అన్నట్టు వాటికి సంబంధించిన ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ కోటలో పూర్తిగా 7 ద్వారాలు ఉంటాయి. అవి ఏంటి, ఎలా ఉంటాయో మనం ఇంకా ముందు వెళ్ళి చూద్దాం. ఈ కోటను కాకతీయుల రాజైన 2వ ప్రతాపరుద్రుడు 12వ శతాబ్దంలో అంటే ఈపాటికి 800 సంవత్సరాల క్రితం నిర్మించాడు. ఈ కోటని కాకతీయుల తర్వాత కులీ కుతుబ్ షాలు పరిపాలించారు. కాబట్టి అక్కడక్కడ మనకు కొద్దిగా అరబ్ ఆర్కిటెక్చర్ కూడా కనిపిస్తుంది. అలాగే గైస్, ఇక్కడ చూడండి, ఈ గేట్కి 2 వైపులా ఇలా 2 గదులు కనిపిస్తున్నాయి. ఇవేంటంటే ఇక్కడ ద్వారపాలకులు కూర్చొని కాపలా కాయడానికి కొరకు వాటిని నిర్మించారన్నమాట. సో ఇక్కడ గేట్ ఉండేది, ఇక్కడ వారు కూర్చొని కాపలా కాస్తూ ఉండేవారు. అంతేకాకుండా గాయస్, వెనకాల చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మావాడు నిలబడ్డాడు. ఆ స్టెప్స్ నుంచి కూడా పైన నిలబడి కాపలా కాయడానికి కూడా సోర్స్ ఉండేదన్నమాట. అక్కడ కూడా సైనికులు కాపలా ఉండేవారు. ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి. ఇదంతా కూడా సైనికులు నిలబడి కాపలా కాయడం కొరకు అప్పుడు కట్టిందన్నమాట. ఇదంతా కూడా ఈ మెదక్ సిటీలో ఉన్న ఒక పెద్ద గుట్ట అన్నమాట. ఈ గుట్ట పైన దీన్ని కట్టడం జరిగింది. సో అప్పటి ఆర్కిటెక్చర్ చూడొచ్చు. పైన చూడండి, అక్కడ పైన చూడొచ్చు మనకు ఒకటి సింహం బొమ్మ కనిపిస్తుంది. గాయస్ చూడొచ్చు. ఓకే, సో గాయస్ ఇంకా లోపలికి వెళ్దాం. గాయస్ చూడండి, ఇదంతా కూడా అప్పటి ఆర్కిటెక్చర్ అన్నమాట. గాయస్, ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఇదే అన్నమాట, ముబారక్ మహల్. ఇందాక మీకు రెస్టారెంట్ చూపించాను కదా, అది ఇదే అన్నమాట. గాయస్ చూడండి, ఇదంతా కూడా ఫుల్ సెక్యూరిటీ అన్నమాట చుట్టూ. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ విధంగా పైనకి వెళ్ళి కూడా సైనికులు కాపలా కాస్తుండేవారు అన్నమాట నైట్లో. మనం ఇందాక వచ్చిందేమో అక్కడ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వచ్చాము. సో యాక్చువల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ సైడ్ ఉంటుందన్నమాట. పదండి పైకి వెళ్దాం. గైస్, ఇప్పుడు చూడండి, స్టెప్స్ పైనకి వచ్చినాక చూడండి మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ కనిపిస్తుంది మనకు. ఇది వచ్చేసి 3rd గేట్ అనమాట. ఈ కోటలో ఉన్న దేనైనా సరే మనము పాడు చేయడం కానీ లేదా మనంతటా మనం దాన్ని బాగు చేయడం కానీ వీల్లేదన్నమాట. అలా చేసినట్టయితే కనుక మనకు భారీ జరిమానా విధించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరు కూడా దీంట్లో దేన్ని కూడా కదిలించకండి. ఇప్పుడు మనము 3rd గేట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, దీనిపైన కూడా చూడండి, ఇక్కడ సైడ్ అలాగే ఇక్కడ సైడ్ సెక్యూరిటీ కొరకు 2 రూమ్స్ లాగా నిర్మించడం జరిగింది. సో పైన చూడొచ్చు. సో ఇంకా ముందుకెళ్దాం. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ చూడండి, అక్కడ మనకు మరొక గేట్ కనిపిస్తుంది. అయితే గైస్, ఈ కోటని ఇంత హైట్లో నిర్మించడానికి కారణం ఏంటంటే దీన్ని శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. అంటే శత్రువులు దీన్ని అటాక్ చేయాలన్నా కూడా వాళ్ళకి చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇంత ఎత్తులోకి అంత పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చి ఫైట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి సేఫ్గా ఉండడం కొరకు దీన్ని ఇక్కడ కట్టడం జరిగింది. ఇప్పుడు మనం దాటి వచ్చిన గేట్ ఇది అన్నమాట.
చూడండి. అండ్ గైస్ మనం దీనిపైనకి ఎక్కడానికి కూడా మనకు అక్కడ ఒక వే అనేది ఉంది. గైస్ ఇక్కడ మనకు ఒక చిన్న గుడి కనిపిస్తుంది. ఇది వచ్చేసి మైసమ్మ గుడి అనమాట. ఇక్కడ చాలామంది జంతు బలులు అర్పిస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చూశాను. అంటే వాళ్ళ మొక్కు బలను చెల్లించుకుంటారు అన్నమాట. సో ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి కోట అంతా కూడా ఎట్లా డిస్ట్రాయ్ అయిపోయిందో ఇక్కడ చూడొచ్చు. మిగతా గేట్స్ కంటే కూడా ఈ గేట్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది, చాలా యూనిక్గా ఉంది. మంచి స్ట్రక్చర్ ఉంది దీనికి, ఒక మంచి షేప్ కూడా ఉంది దీనికి. అంతేకాకుండా పైన చూడొచ్చు అక్కడ మనకు 2 సింహాలే బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా 2 సైనికుల కొరకు కాపలా 2 గదులు ఉంచారు. బట్ వీటిని మూసేసారు రీసెంట్గానే. చూడొచ్చు, చూస్తున్న అర్థమైపోతుంది. సో ఓకే ముందుకెళ్దాం. ఇక్కడ లోపల ఏంటంటే పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయినాయి. చూడండి ఈ సైనికులు ఉండడానికి రూమ్స్ అన్నమాట. చీకటి అయిపోయింది. గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియాలో ఒకప్పుడు ఏనుగులు మరియు గుర్రాలు ఉండేవన్నమాట. వీటిని అశ్వాలకు మరియు ఏనుగులకు శాలలుగా వాడేవారన్నమాట. ఓకే గాయస్, ఇక్కడ నుంచి వెళ్తే ఇంకో ఎంట్రన్స్ కనిపిస్తుంది మనకు అక్కడ. సో అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను. చూస్తే భయపడతారు. చూడొచ్చు ఇదంతా కూడా ఇప్పుడు కవర్ అయిపోయింది. కానీ ఒకప్పుడు ఇక్కడ నుంచి మెట్లు ఉండేటివి. ఇక్కడ నుంచి ఈ లాస్ట్లో నుంచి ఇట్లా మెట్లు ఉండేటివి అనమాట. అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ మీకు రాళ్ళు కనిపిస్తున్నాయి. సో అక్కడ నుంచి ఇట్లా మెట్లు ఉండేటివి అనమాట. సో పక్కకు ఒక గోడ కూడా ఉండేది కాదు, పడితే కిందనే పడిపోయేవాళ్ళు. సో ఇదనమాట, చాలా కిందికి ఉంటుంది ఊరు వచ్చేసి. ఇది కొండపైన ఉంది కాబట్టి ఈ రకంగా ఇది వచ్చేసి ఒక ఇంకో మార్గం అనమాట కోటలోనికి రావడానికి. సో మనం ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ కూడా సైనికులు ఉండడానికి కొరకు ఒక రూమ్ అయితే పెట్టారు. నెక్స్ట్ గేట్లోకి ఎంటర్ అయిపోదాం. సో గైస్ చూడండి, ఇది ఇంకో గేట్ అన్నమాట. వెనక సైడ్ చూడండి, పదండి లోపలికి వెళ్దాం. సేమ్ ఇక్కడ కూడా సైనికుల కొరకు రూమ్స్ ఉన్నాయి. సో గైస్ ఇక్కడ నుంచి మనము ఇలా పైకి వెళ్ళవచ్చు అనమాట. ఇందాక మనం చూసిన గేట్ పైకి వెళ్ళి చూడవచ్చు అనమాట. అంటే సైనికులు అప్పుడు కాపలా కాయడానికి కొరకు ఇక్కడ మెట్లు పెట్టారు. సో ఇంకా ముందుకు వెళ్దాం. ఓకే గైస్, ఫైనల్లీ మనం పూర్తిగా పైకి వచ్చేసాం. చూడొచ్చు, మనం పైనుంచి చూస్తే ఊరు టోటల్ అనిపిస్తున్నమాట మనకు.
ఈ ఊరు కాదు పక్క ఊరు కూడా కనిపిస్తుంది, ఎందుకంటే అంత హైట్లో ఉంటుంది ఈ కొండ వచ్చేసి. ఓకే గాయ్స్ చూడండి, గైస్ ఈ ద్వారానికి రెండు వైపులా 2 ఏనుగు బొమ్మలను చెక్కించడం జరిగిందనమాట. అయితే అక్కడున్న ఏనుగుకి ఇక్కడున్న ఏనుగుకి తేడా ఉంది. అయితే ఇక్కడ చూడండి, మనకు వెనకాల ఒక వ్యక్తి ఏనుగుపైకి ఎక్కుతున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఏనుగు పైన కూర్చున్నటువంటి వ్యక్తి బాణాన్ని ఎక్కుపెట్టి పట్టుకున్నాడు అనమాట, అంటే ఏదో యుద్ధం జరుగుతున్నట్టుగా. ఇంకొక వ్యక్తి ఆ ఏనుగును నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఏనుగు తొండంతో దీన్ని పట్టుకుంది యుద్ధానికి దాడికి వెళ్తున్నట్టుగా. సో ఈ ఏనుగు ఇలా ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏనుగు మాత్రం దానిపైన ఎవరు లేరు. అదేవిధంగా దాని తొండంతో ఒక షాల్వను పట్టుకున్నట్టుగా ఉంది. అక్కడైతే ఏదో కట్టెనో లేదో ఏదో దాడి చేయడానికి పట్టుకున్నట్టుగా ఉంది. సో ఆ ఏనుగుకి ఈ ఏనుగుకి తేడా ఉంది. సో వీటి అర్థం ఏమై ఉంటుందో మనం చెప్పలేమన్నమాట. గాయస్ ఇక్కడ మనకు పైన 2 సింహాల బొమ్మలు, మధ్యలో ఒకటి గరుడ యంత్రం అనేది కనిపిస్తుంది. పదండి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. సో చూడండి, అటు ఇంకా ఎంట్రన్స్ ఉన్నది, బట్ అటు వచ్చేసి పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, పైన కూడా పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది, అంతా కూడా పడిపోయింది అనమాట. అక్కడ నుంచి అక్కడ ఉందంతా, అక్కడ ఉన్న రాళ్ళు కూలిపోయాయి. ఇక్కడ సైడ్ కూడా పూర్తిగా కూలిపోయింది. జస్ట్ చిన్న గోడ కనిపిస్తుంది అక్కడ, అంతే తప్పితే ఇంకేముండదు. సో ఈ కమాండ్ దాటినట్టయితే ఆల్మోస్ట్గా అయిపోయినట్టే అనమాట. కిలా వచ్చేసి మీకు రూమ్ చూపిస్తాను కదా, పదండి చూపిస్తాను. గాయస్ ఇక్కడ మనకు ఒక కోనేరు కనిపిస్తుంది. ఇది ఆ కాలంలో రాజులు నీరు త్రాగడం కొరకు నిర్మించుకున్నటువంటి ఒక కోనేరు అన్నమాట. ఇది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, బట్ లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. ఇక్కడ నుంచి మనం వెళ్ళినట్టయితే మనం టాప్కి వెళ్ళిపోతాం అక్కడికి. ఇవన్నమాట ఖైదీలను బంధించే రూమ్స్. అక్కడ ఒక వెంటిలేటర్ ఉంది అక్కడ. సో చూడొచ్చు, అంత పాడుపడిపోయింది. ఇంకా లోపలికి వెళ్దాం గైస్. చూడండి, అంత చిమ్మటి చీకటి. కొద్దిగా పైన ఒకటి వెంటిలేటర్ లాగా ఉండడం వల్ల కొద్దిగా లైట్ వస్తుంది. సో ఇలాంటి ఏరియాలో ఖైదీలను బంధించేవారు అన్నమాట. చూడండి, ఇదన్నమాట జైలు. ఇక్కడ ఖైదీలను బంధించేవారు. సో ఎంతోమంది ఖైదీలు ఇక్కడ చనిపోయి కూడా ఉంటారు ఆ కాలంలో. అట్లాంటి ఏరియా అన్నమాట ఇది. సో నాతో అయితే ఎవరు రాలేదు, మామూలు బయటనే ఉండిపోయారు. ఓకే, సో గాయ్స్ ఇదన్నమాట మెయిన్ పార్ట్. ఇంకోటి ఉంటుంది ఇలాగే, సేమ్ రూమ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు పైకి ఎక్కుదాం, అక్కడికి ఎక్కుదాం. అక్కడికి ఎక్కడానికి మెట్లు కూడా ఉంటాయి, చూపిస్తాను.
చూడొచ్చు ఫైనల్లీ మనం పైకి వచ్చేసాం. ఇక్కడ చూడండి, అక్కడ మనకు కనిపిస్తుంది రూమ్ వచ్చేసి, అది వచ్చేసి పోలీస్ రూమ్ అనమాట. మామూలుగా అయితే ఒక్కడే ఉంటాడు పోలీసు. నేను చూసినప్పుడు అయితే ఒక్కరు కనిపించారు, చాలాసార్లు చూశాను. సో ఇప్పుడైతే ఎవరు లేరు. ఇంకా పైన చూసినట్టయితే మనకు అక్కడ ఒక మసీద్ కనిపిస్తుంది. ఈ మసీదు మనం ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా మనకి ఇది కనిపిస్తుంది, ఎందుకంటే అంత టాప్లో ఉంటుంది కాబట్టి. సో ఇది వచ్చేసి పోలీస్ రూమ్ అనమాట, లేదా పోలీస్ స్టేషన్ అనుకోవచ్చు. సో ఇంకా మీదికి వెళ్దాం మనం. సో గైస్ చెప్పాను కదా, ఇది కూడా ఒక జైలు అనమాట, ఖైదీలను బంధించే జైలు ఇది. చూడొచ్చు, ఇది కూడా ఒక రూము పెట్టిన ఆల్రెడీ. సో ఇదన్నమాట. సో గైస్ చూడండి, పైకి వెళ్ళి రాకుండా రాడ్ పైప్స్ పెట్టారు, బట్ మనం సైడ్ నుంచి వెళ్ళిపోదాం. చూడండి, నో ఎంట్రీ అని ఉంటుంది ఇక్కడ, బట్ మనం ఎంటర్ అయిపోవచ్చు. సో గైస్ ఫైనల్లీ మనం టాప్కి వచ్చేసాం. చూడండి, దీని కిందనే జైలు ఉందన్నమాట, ఇందాక మనం చూసింది. సో దానిపైన మనం ఉన్నాం. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఊరు మనకు పూర్తిగా కనిపిస్తుంది. మనం ఇంకా టాప్కి కూడా ఎక్కచ్చు. ఇక్కడికి వెళ్ళడానికి మనకు ఇంకొక గేట్ ఉంటుంది అక్కడ, దాన్ని తాళం వేశారు కాబట్టి మనము ఇక్కడ చూడండి చాలామంది వెళ్తున్నట్టు ఈ విధంగా. సో మనం కూడా ఈ విధంగా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి మనం పైకి వచ్చేసాం. చూడండి, ఇక్కడ మనం నిలబడింది కూడా ఒక జైలు అన్నమాట. సో దానికి ఇప్పుడు ఈ విధంగా సలహాలు ఫిట్ చేశారు. చూడొచ్చు, దీని కిందనే ఖైదీలను బంధించేవారు. ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది, అక్కడ ఒక రూమ్ ఉంటుంది. సో కింద కూడా ఒక రూమ్ ఉంది మనకు, చూడొచ్చు. ఇదనమాట. ఇక్కడ నుంచి చూసినట్టయితే గైస్ చూడండి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడొచ్చు, చాలా మంచి లొకేషన్ ఇది. ఇది మీరు మొబైల్లో చూసేదానికన్నా కూడా మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది. ఆ పంట పొలాలు, సన్సెటే కానీ, అక్కడ ఉన్న దూరం చెరువులే కానీ, ఇక్కడ ఉన్న విలేజ్ చూడొచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ మన మసీద్ పైన కూడా ఎక్కొచ్చు. గాయస్, మీకు మా వీడియో నచ్చినట్టు గైస్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఒకరోజు. దీనికి ఎటువంటి సేఫ్టీస్ అయితే లేవు సైడ్లో. చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మరి ఇంకా వస్తే మీదకి ఇక్కడ ట్రై చేద్దాం. చాలా సన్నగా ఉన్నాయి మెట్లు. సో గైస్, అక్కడికి వెళ్ళరాకుండా తాళం వేసారు. సో ఎంతకన్నా మనం సాహసాలు చేయలేము. సో రావట్లేదు. సో గైస్ ఇదన్నమాట. సో మనం ఫైనల్లీ మెదక్లోనే ఎత్తైన కొండ మీదకి ఎక్కేసాము, అందులోనే ఎత్తైన మసీద్ మీదకి ఎక్కేసామన్నమాట. గాయస్, ఈ కోటను శాతవాహనులు, కాకతీయులు, అలాగే కులీ కుతుబ్ షాలు పరిపాలించడం జరిగింది. అందులో భాగంగానే గుడిలు, మసీదు మనకి ఇక్కడ కనిపిస్తాయి. గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ ద్వారా పంచుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.